ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. భిన్నత్వంలోని ఏకత్వమే భారత బలమన్నారు ప్రధాని మోదీ. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. వక్ఫ్ సవరణ చట్టాన్ని బెంగాల్లో అమలు చేసే ప్రసక్తే లేదన్నారు సీఎం మమతా బెనర్జీ. తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 1332 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్రం. ఈ ప్రాజెక్టుతో తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరికోట లాంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. పంజాబ్, హర్యానాలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఓకే చెప్పింది. దీనికి 1878 కోట్లు కేటాయించింది. అలాగే పీఎం కృషి సించాయి యోజన స్కీమ్ కు 1600 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. और अगर काटपाड़ी से रेणीगुंटा यानी तिरुपति ये लाइन को अगर डबल कर दें, इस लाइन को अगर डबल कर दें तो एकदम लिटरली जैसे बाईपास सर्जरी के बाद में बॉडी ठीक से काम, एक हार्ट सर्जरी, एक नई आर्टरी बन जाती है, वैसा ही ये प्रोजेक्ट बहुत इम्पोर्टेंट प्रोजेक्ट है। और इसकी खासियत ये है कि छोटा प्रोजेक्ट होते हुए भी ये रेलवे के नेटवर्क में बड़ी एफिशिएंसी लाता है. దేశంలోని భిన్నత్వమే ప్రపంచంలో భారత్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు ప్రధాని మోదీ. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో నవకర్ మహామంత్ర దివాస్ లో పాల్గొన్నారు. జైన సాహిత్యంలో ఎంతో భారత మేధో సంపత్తికి ఓ ఉదాహరణ అని చెప్పారు. కొత్త పార్లమెంట్ లో జైన మతం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం రక్షించేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు మోదీ. नवकार महामंत्र की इस आध्यात्मिक शक्ति को अब भी अपने भीतर अनुभव कर रहा हूं. एक साथ बोले गए शब्द, एक साथ जागी ऊर्जा, ये वाकई अभूतपूर्व है. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. కొత్తగా తెస్తున్న డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. ఈ యాక్ట్ ను దేశంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. మోదీ సర్కారు విధానాలు ప్రజల హక్కులు హరించేలా ఉన్నాయన్నారు జైరాం రమేష్. डिजिटल डेटा प्रोटेक्शन एक्ट जो 2023 में पारित हुआ, उसका यही असर है, उसका यही मकसद था. प्राइवेसी का प्रोटेक्शन करने, संरक्षित रखने के लिए मकसद नहीं था, आरटीआई को खत्म करने का मकसद था. क्योंकि कई सवाल उठाए जाते हैं जो सरकार उसके बारे में जानकारी बिल्कुल देना ही नहीं चाहती कि हम इस संशोधन, इस कानून का विरोध करेंगे क्योंकि ये आरटीआई को खत्म कर रहा है. ఎన్డీఏ సర్కారు తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని బెంగాల్లో అమలు చేసే ప్రసక్తే లేదన్నారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. వక్ఫ్ సవరణ చట్టంపై మైనార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మైనార్టీ ప్రజలను, వారి ఆస్తులను టీఎంసీ ప్రభుత్వం రక్షిస్తుందన్నారు. కేంద్రం విభజించి పాలించే కుట్రలు బెంగాల్లో కుదరవన్నారు సీఎం మమతా. మహారాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఓడిపోయిన నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తోందన్నారు ఎన్సీపీ, ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే. సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పుణె కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. బాణేశ్వర్ ఫాటా నుంచి వన విభాగ్ కమాన్ కు వెళ్లే రోడ్లు బాగు చేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు సుప్రియా సూలే. वो 1.5 किलोमीटर का रास्ता आप हमें ठीक करके दो, इतनी आप छोटी सी हमारी मांग है. हमने आंदोलन किए, हमने विनती की, हमने खत लिखे, हमने फॉलो अप किया. 6 महीने से ये सारे लोग और हम वहाँ जा रहे हैं, विनती कर रहे हैं, लेकिन फिर हमने कहा कि हम आंदोलन छेड़ेंगे 1 महीने पहले. तो उन्होंने कहा आंदोलन मत कीजिए, हम 1.5 किलोमीटर का रास्ता हम ठीक करके दे देंगे. రష్యా విక్టరీ డే పరేడ్ వేడుకలకు ప్రధాని మోదీని ఆహ్వానించింది రష్యా. ఈ మేరకు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. ప్రతి ఏటా మే 9న రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తోంది రష్యా.